హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేద్దామంటే అకౌంటెన్సీలో చిన్న చిన్న మనకి జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్, తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఈజీ వేలో వీ షల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వన్. ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్. ఇందులో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దట్ జర్నల్ ఎంట్రీస్. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్, బట్ కొన్ని ఏంటంటే బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకుంటే మనం యూ కెన్ ఈజీలీ గివ్ దట్ కరెక్ట్ ఆన్సర్స్. ఫర్ దిస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. మనం చిన్న కొండ గుర్తులు లాంటివి పెట్టుకోవాలి. అదే చెప్తాను మీకు. అకౌంటింగ్స్లో ఏంటంటే రూల్స్లో there are 3 types of accounts. One is personal accounts, second one is nominal accounts, third one is real accounts. Personal accounts అంటే నేమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్, లీగల్ ఎంటిటీస్. ఇండివిజువల్స్ అంటే రామారావు, కృష్ణారావు, సోమేశ్వరరావు, డిఫరెంట్ నేమ్స్తో ఉన్న అకౌంట్స్. లీగల్ ఎంటిటీస్ అంటే ఇట్ ఈస్ బైండింగ్ ఆఫ్ లీగల్ స్టేటస్. అంటే రామకృష్ణ ఎంటర్ప్రైజెస్, కృష్ణ అండ్ కంపెనీ, ట్రస్ట్, డిఫరెంట్ ఇవన్నీ కూడా మీకు ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, కంపెనీస్, ఇవన్నీ కూడా లీగల్ ఎంటిటీస్. వాటి పేర్లు ఉంటాయి కదండి అవి. సో ఐ హావ్ షోన్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో హియర్, రాజూస్ పర్సనల్ అకౌంట్. అలాగే క్యాపిటల్ ఫ్రమ్ సమ్ వన్, ఎవరైనా కనుక క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇచ్చారనుకోండి, ఎందుకంటే ఏబీసీ 3 పార్ట్నర్స్ ఉంటారు. అందులో బిజినెస్కి వచ్చేటప్పటికి మీకు లీగల్ ఎంటిటీ, లీగల్ స్టేటస్ ఉన్నావు. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లోకి ఏ అనేవాడు కొంత అమౌంట్, బి అనేవాడు కొంత అమౌంట్, సి అనే కొంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేస్తారు క్యాపిటల్ రూపంలో. సో మనం ఏం చేస్తామంటే ఓవరాల్గా విల్ షో యాజ్ ఏ క్యాపిటల్ అకౌంట్ అని చెప్తాం. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఆల్సో ఏ పర్సనల్ అకౌంట్, బట్ బ్రాకెట్లో మన ఐడెంటిఫికేషన్ కోసం ఏసీ షేరు, బీసీ షేర్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అలాగే డ్రాయింగ్స్కి వచ్చేటప్పటికి ఎవరైనా సరే పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఏదో ఒక పర్టికులర్ పార్ట్నర్ తన సొంతానికి గూడ్స్ వాడుకున్నా, తన సొంతానికి డబ్బులు డ్రా చేసుకుని వాడుకున్నా, దాన్ని మనం ఏం చేస్తామంటే ఫర్మ్కి సంబంధించింది కాదు కాబట్టి, తన పర్సనల్ యూజ్కి వాడుకున్నాడు కాబట్టి దెర్ ఈజ్ ఏ వర్డ్ వీఆర్ యూజింగ్ దట్ ఈస్ కాల్డ్ ది డ్రాయింగ్స్. అంటే డ్రాయింగ్స్ ఫర్ సమ్ వన్, ఫర్ డొమెస్టిక్ అండ్ పర్సనల్ ప్రైవేట్ యూజ్ అని చెప్పేసి మనం డ్రాయింగ్స్లో కూడా ఎవరు డ్రాయింగ్స్ ఎవరు చేశారు అనేది కూడా స్పెసిఫై అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఏ పార్ట్నర్ అయితే కనుక. అదే ప్రాపర్టీ అయితే కనుక ప్రాపర్టీ అవుతాడు కాబట్టి బాగుంటుంది. సో ఆ రకంగా ఏంటంటే మీకు నేమ్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్, లీగల్ ఎంటిటీస్, ఆ లీగల్ ఎంటిటీస్లో కూడా ఇట్ ఈస్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత డ్రాయింగ్స్ అకౌంట్స్, ఇవన్నీ కూడా మీకు విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పర్సనల్ అకౌంట్స్. దానికి జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్ చేసేటప్పుడు మన బ్యాంక్లో ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ 2 ఎంట్రీస్ ఉంటాయి, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ. అది మీకు తెలుసు. కాంట్రాపైడ్ అంటేనే మనకి డెబిట్, క్రెడిట్ 2 కలిపి ఉంటాయి. ఫర్ ఎవ్రీ డెబిట్ ఎంట్రీ దెర్ విల్ బి ఏ క్రెడిట్ ఎంట్రీ. ఇట్ ఈస్ ది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ అకౌంటెన్సీలో. సో ఇప్పుడు ఈ పర్సనల్ అకౌంట్కి వచ్చేటప్పటికి మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అంటే, జర్నల్ పోస్టింగ్ అప్పుడు రిసీవరు, గివర్ ఉంటారండి పర్సనల్ అకౌంట్స్లో. ఇఫ్ హీ ఈజ్ ద రిసీవర్, దట్ షుడ్ బి షోన్ ఇన్ ద డెబిట్ సైడ్. ఇఫ్ హీ ఈజ్ ఎ గివర్, ఇట్ షుడ్ బి షోన్ ఇన్ దట్ క్రెడిట్ సైడ్. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. క్యాష్ వాజ్ గివెన్ బై రామారావు అన్నాడు అనుకోండి. సో రామారావు ఇచ్చాడు. ఎవడిచ్చాడు? రామారావు ఇచ్చాడు క్యాష్. ఆ ఫార్మ్కి ఇవ్వచ్చు, మరి ఎవరికో ఇచ్చవచ్చు. అంటే గివర్ అవుతుందంటే రామారావు. సో దట్ విల్ బి కమింగ్ అండర్ ద క్రెడిట్ ఎంట్రీ. క్యాష్ పెయిడ్ టు కృష్ణమూర్తి అంటే ఎవరు తీసుకున్నారు అంటే ఎవరు రిసీవ్ చేసుకున్నారు? నేమ్ చూసుకుంటే కృష్ణమూర్తి తీసుకున్నాడు కాబట్టి హీ ఈజ్ ద రిసీవర్, కాబట్టి దట్ హీ విల్ బి కమింగ్ అండర్ ద డెబిట్ ఎంట్రీ. But both way, these two, giver and receiver, will be treated as a personal account. Similarly, when we are coming to the nominal accounts లో ఏముంటాయి? సెకండ్ టైప్, ఎక్స్పెన్సెస్, ఆల్ ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్, ఎక్సెట్రా అన్నీ కూడా మీకు నామినల్ అకౌంట్స్ కింద మనం పిలుస్తాం. ఎగ్జాంపుల్ కూడా ఐ హావ్ షోన్ దిస్ ఎగ్జాంపుల్. రెంట్ అకౌంట్, టెలిఫోన్ బిల్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎప్పటికి ఏమవుతుంది? మనం లాస్ మాట ఇట్ ఈస్ డిస్కౌంట్ గాట్. అదే కనుక మన డిస్కౌంట్ వచ్చినందుకు ఇట్ ఈస్ ఎ గెయిన్. ట్రేడింగ్లో ఏమవుతుందంటే
మనకి ఏదన్నా మనం అమౌంట్ పే చేసేటప్పుడు ట్రేడర్ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, అంత లెక్క మనకు లాభమే కదండి. అలాగే మనం అమ్మినప్పుడు మనం తక్కువగా అమ్ముకోవాల్సి వచ్చింది అనుకోండి, ₹1000 వస్తువు ₹950కి ఇచ్చామంటే మీకు ₹50 మీరు నష్టపోయినట్లు లెక్క. ఇట్ ఈస్ లాస్, ఇట్ ఈస్ డిస్కౌంట్ అలౌడ్. సో లైక్ దట్ రెంట్ అకౌంట్, టెలిఫోన్ బిల్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ కార్డ్, ఇవన్నీ కూడా మీకు ఈ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్ రూపంలో మనకి నామినల్ అకౌంట్స్ బిల్గా మనం పిలుస్తాం. జర్నల్ ఎంట్రీ పోస్టింగ్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే కనుక all expenses incurred and losses will be coming under the debit entry, and all income heads and income items and gains will be coming under the credit entry. ఇదేంటంటే ఇంకా మీకు బ్లైండ్గా గుర్తు ఉండిపోవాలి. ఇది ఎప్పుడైతే మీకు ఫిక్స్ అయిపోయింది ఆటోమేటిక్గా చాలా ఈజీగా యూ కెన్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఎలాగంటే మీకు చెప్తాడు, ఏదో ఒక అకౌంట్ చెప్తాడు, సో అండ్ స పర్సన్ డెబిటెడ్ దట్ టెలిఫోన్ బిల్ హెడ్. సో డెబిట్ ఎంట్రీ ఏమవుతుంది అంటే డెబిట్ అనే అమౌంట్ ఎక్స్పెన్సెస్ ఈ హెడ్ ఏమవుతుందంటే డెబిట్ ఎంట్రీయా, క్రెడిట్ ఎంట్రీయా. ఒకవేళ డెబిట్ ఎంట్రీ అయితే వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఈస్, నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, లేకపోతే రియల్ అకౌంటా. సో ఇలాగ మీకు పర్మిటేషన్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తాయి. థర్డ్ వన్ ఏంటంటే రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అనేటప్పటికి ఏముంటాయంటే చూడండి, క్యాష్, ఫర్నిచర్, గూడ్స్, మెషినరీ, స్టేషనరీ, ఈ టైప్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. జనరల్గా దీనికి ఉండే రూల్ ఏంటంటే జర్నల్ ఎంట్రీ చాలా ఈజీగా ఉండే రూలు. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్ ఈజ్ ఆల్వేస్ ఎ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్ ఈజ్ ఆల్వేస్ ఎ క్రెడిట్. దట్స్ ఆల్. ఇప్పుడు క్యాష్ ఉందనుకోండి, క్యాష్ ఎవడో కట్టాడు ఫర్మ్లోకి, మనకు వచ్చింది. సో మనం ఏం చేస్తాం, ఇట్ విల్ బి ట్రీటెడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టైప్ క్లాసిఫికేషన్ చూస్తే ఇట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. కళ్ళు మూసుకొని చెప్పుకోండి, ఇట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. అది మనకు వచ్చింది కాబట్టి, అండ్ వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్ కాబట్టి, సో దట్ విల్ బి గోయింగ్ టు ద డెబిట్ సైడ్. అలాగే మనం ఏదైనా కనుక గూడ్స్ కొంటున్నప్పుడు క్యాష్ బయటికి పోతుంది కదండి. సో క్యాష్ అవుట్ అంటే వాట్ గోస్ అవుట్ అనేటప్పటికి ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, బట్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి దట్ విల్ బి షోన్ ఇన్ దట్ క్రెడిట్. సో దిస్ ఇస్ ద 3 రూల్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ రూపంలో ఫిక్స్ అప్ అవుతాయి. So I have taken first journal entry. Statement is started business with a capital of 50,000. సో ఇన్ఫరెన్స్ అనేది ముందు పెట్టుకోండి. ఇన్ఫరెన్స్ అనేది పెట్టుకుంటే చాలా ఈజీ. ఆ లాజిక్ అనేది మీరు పట్టుకుంటే మీకు ఈజీగా ఎంట్రీస్ అనేది ఏ ఎంట్రీ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని ఈజీగా చెప్పగలుగుతారు. ఏం జరుగుతుంది, స్టేట్మెంట్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 50,000 అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యాష్ కేమ్ ఇంటు ద ఫర్మ్. మనకి క్యాపిటల్ అనేటప్పటికి మన క్యాష్ ఫ్లోలోనే ఉంటుంది అది. సో మన ఫార్మ్లోకి డబ్బులు వచ్చినాయి, క్యాష్ వచ్చింది. అండ్ వాట్ కమ్స్ ఇన్ అంటే క్యాష్. ఇది ఎలా వచ్చింది, ఎవడో ఇస్తే వచ్చింది అంటే దెర్ ఈజ్ సమ్ గివర్, అంటే సమ్మన్ కంట్రిబ్యూటెడ్ దిస్ అకౌంట్. సో ఇప్పుడు ఎంట్రీస్ చూద్దాం. క్యాష్ ఎంట్రీ అనేది వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని చూసుకుంటే మనకి చూడక్కర్లేదు, ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. ఎందులో చూపించాలి, వాట్ కమ్స్ ఇన్ టు ద కాబట్టి, ఇన్ టు అనేది డెబిట్ కాబట్టి క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎవడో ఒకడు ఇచ్చి ఉంటాడు, గివర్ కాబట్టి ఓకే, ఆ ఇచ్చినోడు మనకి గివర్ కాబట్టి సో ఇట్ విల్ బి కమింగ్ అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అయినప్పటికీ రామారావు ఇచ్చాడు, కృష్ణారావు ఇచ్చాడు, ఎవడో ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ అనే వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పర్సనల్ అతని పేరు మనం బ్రాకెట్లో పెట్టుకుని క్యాపిటల్ అని చెప్పి రాస్తాం. మనం ఇంత ముందే మీకు చెప్పాను, క్యాపిటల్, డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా వర్డ్స్తో చూపిస్తాం ఎంట్రీస్లో. ఓకే, సో ఇట్ ఈజ్ ఎ పర్సనల్ అకౌంట్. ద ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఇస్ ది ఎంట్రీ. అమౌంట్ అని రాస్తాము, డెబిట్ కాలము, క్రెడిట్ కాలము చూపిస్తాము. డెబిట్ క్యాష్ అకౌంట్ ఈజ్ 50,000 అని రాస్తాము. టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ ఎంట్రీ. సో పై ఎంట్రీ ఈజ్ డెబిట్, కింద ఎంట్రీ ఈజ్ క్రెడిట్. సో దిస్ విల్ బి ద ఫార్మ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. సో సెకండ్ పాయింట్, సెకండ్ ఎంట్రీ చూద్దాం. పర్చేస్ గూడ్స్ విత్ 10,000. మీరే జస్ట్ అనుకుని నేను ఏంటంటే ప్లేస్ చేస్తాను కాబట్టి సరిపోయింది. మీరు ఆ స్టేట్మెంట్ తీసుకుని వర్కౌట్ చేసి దెన్ యూ విల్ టాలీ విత్ దిస్ వన్. సో దెన్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. ఇన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, గూడ్స్ ఇన్ టు ద ఫర్మ్. ఫర్మ్లోకి ఏమొచ్చినాయి, గూడ్స్ వచ్చినాయి. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్, గూడ్స్. నెక్స్ట్ ఏమి వెళ్ళిపోయినాయి,
ఏం వెళ్ళిపోయింది మీకు ఇక్కడ నుంచి మీకు వచ్చినాయి అంటే డబ్బులు ఇస్తేనే డబ్బులు బయటకు పంపిస్తేనే కదా ఎవరు కూడా ఇస్తేనే కదా మీకు వస్తాయి కాబట్టి క్యాష్ పెయిడ్ అంటే గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్. ఈ రెండు చూడండి రెండు కూడా రియల్ అకౌంట్సే. ఈ రెండు కూడా రియల్ అకౌంట్సే. వాట్ గోస్ అవుట్ వాట్ కమ్స్ ఇన్ రెండు కూడా రియల్ అకౌంట్స్. నెక్స్ట్ వస్తే కనుక ఇక్కడ మనం గూడ్స్ అనేటప్పటికి మీకు చెప్పాను మనకు ఫర్మ్లోకి వచ్చేటప్పుడు గూడ్స్ని మనం చూపించేటప్పుడు పర్చేజెస్ అని చెప్పి చూపిస్తాం. పర్చేజెస్ అంటాం దాన్ని. ఎందుకంటే మనకు వచ్చేదంతా కూడా పర్చేజెస్. అది కనుక మన సేల్స్ అయిపోయినాయి వచ్చిన గూడ్స్ మన సేల్ అయిపోయినాయి అనుకోండి వెళ్ళిపోయినాయి అనుకోండి అంటే కొంత మార్జిన్ వేసుకొని అమ్మేస్తాం కాబట్టి అప్పుడు గూడ్స్ అవుట్ గోస్ అవుట్ అంటే గూడ్స్ వెళ్ళిపోయినాయి. దాన్ని మనం సేల్స్ అంటాం. సో వచ్చేది ఎప్పుడు పర్చేజెస్, వెళ్ళిపోయేది ఎప్పుడు సేల్స్, బిజినెస్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎక్కడొచ్చినా సరే మీకు వచ్చిన స్టేట్మెంట్ పర్చేజెస్ అని వచ్చిందంటే ఇట్ ఈజ్ డెబిట్ ఎంట్రీ, కళ్ళు మూసుకుని. సేల్స్ అనేటప్పటికి క్రెడిట్ ఎంట్రీ చూడక్కలేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం రివర్స్ అవుతాయి. ఎప్పుడు రివర్స్ అవుతాయని తర్వాత చెప్పచ్చు, లేదా మాట చెప్తాను. క్రెడిట్లో సేల్స్ పర్చేజెస్ వస్తుంది, అలా రాకూడదు. డెబిట్లోనే ఎప్పుడు పర్చేజెస్ ఉంటుంది, క్రెడిట్లో కూడా ఒక్కోసారి పర్చేజెస్ వస్తుంది. ఎందుకంటే ఎందుకు అలా చేస్తామంటే మనం పర్చేజ్ చేసాం, ఒక 10,000 పెట్టి మనం గూడ్స్ మనం పర్చేజ్ చేసాం. చేసిన తర్వాత అందులో డ్యామేజ్ ఉంది, ఒక 1000 రూపాయలు వర్త్ గూడ్స్లో డ్యామేజ్ ఉంది. సో మనం రిటర్న్ చేసేస్తాం. సో మనం రిటర్న్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బయటికి వెళ్ళిపోయినాయి కదండి గూడ్స్, కొంత గూడ్స్ డ్యామేజ్ గూడ్స్ కింద బయటకు తోసేస్తాం, ఇచ్చిన వాడి దగ్గరికి తోసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి మనం తిరిగి మన పర్చేజెస్లోనే దాన్ని ఆఫ్సెట్ చేయాల్సి వస్తుంది. అందు గురించి క్రెడిట్ వస్తుంది. అలాగే గూడ్స్ సేల్స్ కూడా అంతే. సేల్స్ ఎప్పుడు కూడా మనం క్రెడిట్లో అంటాం, అంటే బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఓకేనండి. కానీ ఒక్కొక్కసారి అది డెబిట్లో కూడా వస్తుంది సేల్స్ అనే. ఎందుకంటే మనం పంపించాము, వాడు ఏం చేసి బాగాలేదు సార్ అని చెప్పేసి మనం 10,000 ఎంతో సరుకు పంపిస్తే అందులో 1000 రూపాయల సరుకు వెనక్కి తీసుకొని పంపించేశాడు. సో పంపించినప్పుడు మనకి ఏం చేయాలి, దాన్ని ఆఫ్సెట్ చేయాలి కాబట్టి మనం అది డెబిట్లో చూపించుకోవాల్సి వస్తుంది. సో ఆ పర్టికులర్ సినారియోలో మాత్రం రివర్స్ అవుతాయి. అదర్వైజ్ పర్చేజ్ ఇస్ ఆల్వేస్ ఇన్ డెబిట్, సేల్స్ ఆల్వేస్ ఇన్ క్రెడిట్లో చూపించాలి ఎంట్రీస్. సో అదే ఇక్కడ చూపిస్తున్నాడు. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్ ఇస్ గూడ్స్, పర్చేజెస్ డెబిట్ అకౌంట్, పర్చేజ్ డెబిట్ టు రియల్ అకౌంట్, అండ్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్ ఈజ్ క్యాష్. క్యాష్ వెళ్ళిపోయింది, ఇట్ ఈజ్ క్రెడిట్, దట్ ఈజ్ ఆల్సో రియల్ అకౌంట్. సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈజ్ చూడండి, డెబిట్ పర్చేజెస్ అకౌంట్ 10,000, credit cash account 10,000. So with this the entry is clear. Now we are coming to the third one. Sold goods for cash 20,000. Sold goods for cash 20,000 అంటే గూడ్స్ అమ్మాం 20,000కి అమ్మాం అంటే ఏంటి, మనకి ఇన్ఫరెన్స్ ఏంటి చూడండి, మనకి డబ్బులు వచ్చినాయి, గూడ్స్ గాన్ అవుట్, ముందు గూడ్స్ వెళ్ళిపోయినాయి బయటికి. వాట్ గోస్ అవుట్ అంటే గూడ్స్ బై వే ఆఫ్ సేల్స్, by way of sales, not return. Okay, and cash comes into the firm. Cash వచ్చింది. So cash అనేటప్పటికి మనం ఎంట్రీస్ ఎలా చేద్దాం. So what comes into the firm first? So it is a cash. So cash is a real account, it is a debit account. And what goes out, మన దగ్గర నుంచి ఏం పోయింది అది కూడా రియల్ అకౌంట్, మన దగ్గర పోయింది కూడా రియల్ అకౌంట్. సో ఇట్ ఈస్ a క్రెడిట్ ఎంట్రీ, సేల్స్. దానికి మనం బయటకు వెళ్ళిపోయిందని సేల్స్ అని చెప్తామని చెప్పాను. So that final posting entry will show like this: debit cash account 20,000 to sales account 20,000. That is credit entry. So debit, credit. Now we are coming to the fourth one. Cash received from Raju 10,000. Cash received from Raju 10,000. Inference on. ఏం వచ్చింది, క్యాష్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్. ఫర్మ్లోకి ఫర్మ్ను ఫోకస్ చేసుకోవాలి, మనం ఇమాజినేషన్ చేసుకోవాలి ఫర్మ్లోకి ఏం జరుగుతుంది. ఫర్మ్లోకి క్యాష్ వచ్చింది అంటే వాట్ కమ్స్ ఇన్ అంటే క్యాష్. ఆటోమేటిక్గా క్యాష్ అనేటప్పుడు రియల్ అకౌంట్. సో మన దగ్గరకు వచ్చేటప్పుడు డెబిట్ అవుతుంది, సింపుల్. క్యాష్ పెయిడ్ టు ద ఫర్మ్ బై రాజు అంటే ఎవరు పే చేశారు, మన దగ్గరకు వచ్చింది, ఎవడో ఇస్తే మన దగ్గర వచ్చింది. ఎవడిచ్చాడు అంటే గివర్ ఎవరు, రాజు. రాజు అనేది ఏంటి, పర్సనల్ అకౌంట్. సో హియర్ క్యాష్ గివెన్ బై రాజు, గివర్ టు ద ఫర్మ్. Raju account is credit,
It's a personal account. So final posting entry is debit cash account 10,000 to Raju account 10,000. Finish. Now fifth one. Check received from Raja 50,000. Check received from Raja 10,000, 50,000. So inference చూడండి, చెక్ అనేటప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ క్యాష్. బ్లైండ్ చెక్ అనేటప్పటికి ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యాష్ కాబట్టి చెక్ ఈస్ క్యాష్. కమ్స్ ఇన్ టు ద ఫార్మ్. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్ అంటే చెక్. Okay, that will be we are taking as a cash. So cash. So debit is, it is a real account and it will be shown in the debit entry. So what comes into the firm is a check, cash, debit, real account. And who is giver? ఎవరు ఇచ్చారు ఇది ఈ ఫర్మ్కి? క్యాష్ వచ్చింది కరెక్టే, ఎవరు ఇచ్చారు అంటే చెక్ రూపంలో ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? రాజా అకౌంట్. రాజా ఇచ్చాడు. సో రాజా అకౌంట్ ఈజ్ ఎ క్రెడిట్ అకౌంట్, ఇట్ ఈజ్ ఎ పర్సనల్ అకౌంట్. కానీ ఇక్కడ చిన్న నోట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీస్ వచ్చేటప్పుడు నోట్లో ఏం చెప్తామంటే రెండు రకాలుగా ఇవ్వచ్చు మీకు స్టేట్మెంట్స్. ఒకటి జనరల్ ఎంట్రీస్, స్టేట్మెంట్స్, ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ఇలా ఇవ్వచ్చు. మియర్ చెక్ రిసీవ్డ్ అని అన్నాడు అనుకోండి, సో నో డౌట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఎ క్యాష్. బట్ వెన్ ద చెక్ రిసీవ్డ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అన్నాడు అనుకోండి, అంటే చెక్కు ఇవ్వటం వేరు, చెక్కు డిపాజిట్ ఇచ్చింది డిపాజిట్ చేయమని చెప్పి అంటే డిపాజిట్ కోసం డైరెక్ట్గా ఆ చెక్ ఇష్యూ చేసింది డైరెక్ట్గా డిపాజిట్ బ్యాంక్లో ప్రజెంట్ చేయడం పేరు. సో ఇక్కడ చెక్ రిసీవ్డ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్, ఆ రిసీవ్ చేసుకున్న చెక్ డిపాజిట్ చేసేసినట్టయితే కనుక అది అప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అనాలి. ఓకేనండి. సో ఎందుకంటే ఫర్మ్కి రెండు అకౌంట్లు ఉంటాయండి. ఒకటి క్యాష్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, రెండు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. క్యాష్ అకౌంట్ అంటే ఎప్పుడు కూడా ఫర్మ్ దగ్గర క్యాష్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, రిజర్వ్లో కొంత అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తాడు, అంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా మీకు రెండు కూడా ఫార్మవే, కానీ మనం చూపించేటప్పుడు మాత్రం మనకు బ్యాంక్ రికన్సిలేషన్స్లో వస్తాయి కాబట్టి మీకు దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనండి. ఆ ఒక్క పాయింట్ మీరు చూసుకోండి. ఇక్కడ మాత్రం మామూలుగా ఎంట్రీ యాజ్ యూజువల్గా వస్తుంది. డెబిట్ క్యాష్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ ఈజ్ 50,000 and to Raja account is 50. Both are, one is the real account and second one is the Raja is the account is personal account. ఇక్కడ మీకు what type of accounts అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వెదర్ వాట్ ఎంట్రీ ఇట్ ఈజ్, డెబిట్ క్యాష్ అకౌంటా లేకపోతే ఇందులో అడుగుతాడు ఏ డెబిట్ క్యాష్ అకౌంట్, డెబిట్ రాజా అకౌంట్, క్రెడిట్ క్యాష్ అకౌంట్, క్రెడిట్ రాజా అకౌంట్, ఇలా రకరకాల పర్మిటేషన్స్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సిక్స్త్ వన్, స్టేషనరీ పర్చేజ్డ్ విత్ 10,000. స్టేషనరీ పర్చేజ్డ్ విత్ 10,000. స్టేషనరీ పర్చేజ్ చేశాడు. ఇన్ఫరెన్స్ ఏమవుతుంది చూడండి, స్టేషనరీ ఐటమ్స్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్. ఫార్ములాకి ఏమొచ్చింది, స్టేషనరీ ఐటమ్స్. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్, అంతే సింపుల్. ఇట్ ఈస్ ఎ డెబిట్ అండ్ నో డౌట్ ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనుకున్నాం కదా, క్యాష్, స్టేషనరీ, ఫర్నిచరు, ఇవన్నీ కూడా మీకు రియల్ అకౌంట్స్ అని చెప్పిస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫార్మ్. ఏమైపోయింది, క్యాష్ వెళ్ళిపోయింది. ఫర్నిచర్ కొనుక్కున్న, స్టేషనరీ కొన్నా అంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తాయంటే డబ్బులు బయటకు వెళ్ళిపోయింది ఫర్మ్ నుంచి. సో వాట్ గోస్ అవుట్ అండ్ క్యాష్. సో ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ఎంట్రీ అండ్ ఈజ్ ద రియల్ అకౌంట్. సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈజ్, లెట్ us see, డెబిట్ స్టేషనరీ అకౌంట్ ఈజ్ 10,000 టు క్యాష్ అకౌంట్ ఈజ్ 10,000. నెక్స్ట్ 7, టెలిఫోన్ బిల్ పెయిడ్ 5,000. టెలిఫోన్ బిల్లు పెయిడ్ 5,000. ఈ ఎంట్రీలో ఇన్ఫరెన్స్ ఏంటి చూడండి, టెలిఫోన్ అంటే ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ పెయిడ్ అవుట్ బై ఫర్మ్. ఫర్మ్ పే చేసింది బయట. అంటే ఏంటి, టెలిఫోన్ బిల్ ఆ అకౌంట్కి డెబిట్ చేసి మనం పే చేసాం, అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేటప్పటికి మనకి దట్ విల్ బి కమింగ్ యాజ్ అ నామినల్ అకౌంట్. ఇన్కమ్ అకౌంట్స్, ఎక్స్పెండిచర్ అకౌంట్స్, లాస్, గెయిన్స్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ అంటాం. సో ఇట్స్ ఎ నామినల్ అకౌంట్. రెండో ఎంట్రీ చూడండి, క్యాష్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్. డెబిట్ చేశారు, బాగానే ఉంది, కానీ అవతలకి మీరు క్యాష్ రూపంలో ఇచ్చారు, మీరు ఈ హెడ్కి డెబిట్ చేసి, ఎక్స్పెండిచర్ డెబిట్ చేసి. సో ఇక్కడి నుంచి ఏం పోయింది ఫర్మ్ నుంచి అంటే క్యాష్ పోయింది. సో క్యాష్ అనేటప్పటికి ఇట్ ఇస్ ద రియల్ అకౌంట్ అండ్ బయటికి పోయింది కాబట్టి వాట్ గోస్ అవుట్ అనే రూల్ మనం ఉపయోగిస్తాం. వాట్ గోస్ అవుట్ అని ఈజ్ ఆల్వేస్ క్రెడిట్. సో న్యాచురల్లీ దిస్ సెకండ్ ఎంట్రీ ఈజ్ ఎ క్యాష్ అకౌంట్, క్రెడిట్, రియల్ అకౌంట్. సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈజ్
Debit telephone bill account, expenditure account 5,000 to cash account is 5,000. Rent received 10,000. Another journal entry. Rent received is 10,000. ఇందులో వాట్ హ్యాపెండ్ యూసింగ్ ఇన్ఫరెన్స్ తో రెంట్ అనేది ఎప్పటికి ఏమవుతుంది, మన డబ్బులు వచ్చినాయి, ఇందులో వచ్చినాయి, ఫర్మ్లోకి వచ్చినాయి. ఓకే, సో క్యాష్ రిసీవ్డ్ బై ద ఫర్మ్ బై వే ఆఫ్ ఇన్కమ్, సో ఇక్కడ మీకు ఎంట్రీ ఎలా చూడదు, క్యాష్ రిసీవ్డ్ ఇంటూ ద ఫర్మ్ కాబట్టి వాట్ కమ్స్ ఇంటూ అనేటప్పటికి క్యాష్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ డెబిట్ అండ్ ఇట్ ఈస్ ద రియల్ అకౌంట్. నెక్స్ట్ ఏ రూపంలో వచ్చింది అంటే ఇన్కమ్ ద్వారా వచ్చింది. ఎక్స్పెండిచర్ ద్వారా బయటికి పోతుంది, ఇన్కమ్ ద్వారా మనకి వస్తుంది. సో అక్కడ మీకు ఇన్కమ్ టు ద ఫర్మ్ అనేటప్పటికి రెంట్ అకౌంట్, ఇట్ ఈస్ ఇన్కమ్ అకౌంట్ కాబట్టి ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ఎంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, లాస్, గెయిన్స్ అన్ని కూడా నామినల్ అకౌంట్స్ అని చెప్పుకున్నాం. ఎక్స్పెండిచర్, లాస్ అనేటప్పటికి దట్ షుడ్ బి డెబిటెడ్ ఆల్వేస్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చేటప్పుడు దట్ విల్ బి ఆల్వేస్ క్రెడిటెడ్, credit entries. So basing on that rule we are arrived this one. Final posting entry is see debit cash account 10,000 to rent account is 10,000. Finish. Next we are coming to that cash paid to Rakesh. Cash paid to Rakesh. What entry it is? Inference on cash paid in the cash వెళ్ళిపోయింది బయటికి, ఫర్మ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే వాట్ గోస్ అవుట్ అంటే ఏంటి, ఇమీడియట్ గా క్యాష్. క్యాష్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. క్యాష్ ఈజ్ ఎ రియల్ అకౌంట్ బికాజ్ ఇట్ గాన్ అవుట్, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి వస్తే కనుక డెబిట్ అంటాం, బయటికి పోయింది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ బై రాకేష్. ఎవరు రిసీవ్ చేస్తున్నాడు, రిసీవర్ ఎవరు, రాకేష్ అట. సో రిసీవర్ అనేటప్పటికీ మీకు పర్సనల్ అకౌంట్, ఎవరు రిసీవర్ అని ఉంటారు. రిసీవర్ ఇస్ ఆల్వేస్ డెబిట్. సో డెబిట్లో మనం పేరు రాకేష్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కాబట్టి అతని పేరు మెన్షన్ చేస్తాం. So now the final posting entry is debit Rakesh account 5,000 to cash account is 5,000. Next we are coming to the check issued to Rahul 5,000. Check అనేటప్పటికి మనం ఏమనుకున్నామండి, that should be cash or bank account అనుకున్నాం. Okay, let us see here. Inference from firm check has gone out, issued. చెక్ ఇష్యూడ్, బయటికి వెళ్ళిపోయింది. రాహుల్ రిసీవ్డ్ ద చెక్ ఫ్రమ్ ద ఫర్మ్. రాహుల్ అనేవాడు రిసీవ్ చేసుకున్నాడు. సెడ్ వాట్ గోస్ అవుట్ ఫస్ట్, లేదంటే హూ రిసీవ్డ్ దట్ వన్, రాహుల్ రిసీవ్డ్. రిసీవర్ ఆఫ్ ద చెక్ ఈజ్ రాహుల్ కాబట్టి రాహుల్ అకౌంట్ ఈజ్ డెబిట్. ఇట్స్ ఎ పర్సనల్ అకౌంట్ బికాజ్ హీ ఈజ్ ఎ రిసీవర్, గివర్ కాదు, రిసీవర్. అండ్ వాట్ గోస్ అవుట్, మన దగ్గర నుంచి ఏం పోయింది, చెక్ పోయింది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా చెక్ ఇష్యూడ్ అన్నాడు కాబట్టి చెక్ డిపాజిటెడ్, చెక్ ఇష్యూడ్ అలా వచ్చినప్పుడు చెక్ అనేటప్పటికి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ చూపించాం అంటే ఆల్రెడీ ఇష్యూడ్ అండ్ ఐ థింక్ ఇట్ మైట్ బి ఇష్యూడ్ టు దట్ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్, ఇట్స్ ఎ పర్సనల్ అకౌంట్. సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈస్ రాహుల్ అకౌంట్ ఈస్ డెబిట్ 5,000 టు బ్యాంక్ అకౌంట్ ఈస్ 5,000. క్యాష్ పెయిడ్ ఆర్ డిపాజిటెడ్, ఇక్కడ కూడా చూడండి, క్యాష్ పెయిడ్ ఆర్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 20,000. సో మీకు డిపాజిట్ చేసేసినట్టు చూపిస్తున్నాడు బ్యాంక్లో. పెయిడ్, క్యాష్ పెయిడ్, దట్ వాజ్ డిపాజిటెడ్. సో ఇప్పుడు ఇన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి క్యాష్ గాన్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్, మన దగ్గర ఫర్మ్ నుంచి క్యాష్ వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది, ఎక్కడ డిపాజిట్ చేశారు కాబట్టి బ్యాంక్ రిసీవ్డ్ ద క్యాష్ ఫ్రమ్ ద ఫర్మ్. ఆ అమౌంట్ ఎక్కడ బ్యాంక్లో అకౌంట్లో రిసీవ్ చేసుకున్నారు, బ్యాంక్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అంటే బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయడం కోసం రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీకు రిసీవర్ ఎవరు అనేటప్పటికి బ్యాంకర్. సో సమ్ బ్యాంక్ ఏదో ఉంటుంది, అది ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్, నో డౌట్, బికాస్ ఇట్ ఈస్ ఎ నేమ్స్ ఆఫ్ దట్ సమ్ పర్సనల్ అకౌంట్, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఏదో ఉంటుంది కాబట్టి దట్ వీ హ్యావ్ టు మెన్షన్ బ్యాంక్ అకౌంట్ అని సింపుల్గా ఇక్కడ అన్నాం. సో డెబిట్ ఈజ్ ఎ బ్యాంక్ అకౌంట్, ఇట్స్ ఎ పర్సనల్ అకౌంట్. అండ్ వాట్ గోస్ ఫ్రమ్ ద ఫర్మ్ ఈజ్ క్యాష్. క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ ఈజ్ ఎ రియల్ అకౌంట్, గోస్ అవుట్ కాబట్టి ఇట్ ఈస్ ఎ క్రెడిట్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో ఫైనల్ ఎంట్రీ ఈజ్ 5,000 to Rakesh. Cash paid to Rakesh 5,000 to bank account is 5,000.
Debit bank account 20,000 to cash account is 20,000. Next we are coming to the 12. Journal entry is 12. Cash withdrawn from bank 10,000. Cash withdrawn from the bank is 10,000. So inference ఏంటి? Withdrawn from cash అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, see here cash comes into the firm. ఫారం కి తెచ్చుకున్నాడు అంటే ఫారంలోకి డబ్బులు కావాల్సి వచ్చింది. బ్యాంక్ వెళ్ళి అంటే వాడి ఫారం దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ నుంచి డ్రా చేసి తెచ్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీకు మనకు ఫారంలోకి వచ్చింది ఏంటి అంటే క్యాష్. క్యాష్ ఇంటూ ద కమ్స్ ఇంటూ ద ఫారం. ఎవరు ఇచ్చారు ఈ క్యాష్ అంటే బ్యాంక్ కూడా ఇచ్చాడు. సో బ్యాంక్ హ్యాస్ గివెన్ యాజ్ ఎ గివర్ టు ద ఫార్మ్. సో వాట్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్ అనే రూల్ ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఇది ద రియల్ అకౌంట్ క్యాష్, అండ్ వాట్ కమ్స్ ఇన్ టు దట్ అనేటప్పటికి క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్, అండ్ హూ హ్యాస్ గివెన్ దిస్ ఈజ్ ఎ బ్యాంకర్ గివర్, బికాజ్ ఈజ్ ఎ గివర్ అండ్ దట్ ఈజ్ హ్యావింగ్ ఎ నేమ్. సో బ్యాంక్ అకౌంట్ అది ఇండియన్ బ్యాంక్ కాదా తర్వాత రాసుకోవచ్చు. అది ఇట్స్ ఎ క్రెడిట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గివర్ రిసీవర్ ఇవన్నీ వచ్చినాయి అంటే మీకు ఇట్స్ పర్సనల్ అకౌంట్, అండ్ accordingly it is a giver kabatti it's a credit entry. So final posting entry is debit cash account 10,000 to bank account is 10,000. This is the final entry. Now we are coming to that journal entries 13. Cash withdrawn from bank 5,000 for personal use. ఇక్కడ రెండు రకాల విత్డ్రాయల్స్ జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఫర్మ్ బిజినెస్ పర్పస్కి ఉపయోగించుకుంటే ఒకటి, అలా కాకుండా ఆ పార్ట్నర్స్ కానీ ప్రొపరేటర్ కానీ తన పర్సనల్ యూజ్ కింద వాడుకుంటే కనుక అది ఒకటి. డ్రాయల్స్ రెండు ఒకటే, డబ్బులు డ్రా చేయడం అనేది ఒకటే, కానీ పర్సనల్ యూజా లేకపోతే ఫర్మ్కి ఉపయోగిస్తున్నాడా అనేది అని చూసుకోవాలి. ఇక్కడ కనుక మన పర్సనల్ యూజ్ అనేది వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ ది డ్రాయింగ్స్ అకౌంట్ అంటాం. ఆ వర్డ్ అనేది వాడాలి ఏమండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 5,000 అంతవరకు అనకుండా ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి ఇన్ఫరెన్స్ ఏమవుతుంది చూడండి. క్యాష్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్, మన ఫార్మ్లోకి వచ్చింది నో డౌట్, బట్ ఫర్ పర్సనల్ యూజ్ కాబట్టి పేరు మారిపోయింది అక్కడ. అందుగురించి వాట్ కమ్స్ ఇన్ టు అనేటప్పటికీ మనకి న్యాచురల్గా ఇట్స్ ఎ డెబిట్ ఎంట్రీ. ఓకే, ఇట్స్ ఎ డెబిట్ ఎంట్రీ, బట్ ఇట్ ఈస్ ఎ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. డ్రాయింగ్స్ అకౌంట్ బికాజ్ పర్సనల్ యూజ్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ కింద చూపిస్తాం. అండ్ గివర్ ఎవరంటే ఎవరు ఇచ్చారు? బ్యాంకర్ ఇచ్చాడు. సో బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ ఈజ్ ఆల్సో పర్సనల్ అకౌంట్. సో హియర్ సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈజ్ డెబిట్ డ్రాయింగ్స్ అకౌంట్ 5,000 టు బ్యాంక్ అకౌంట్ 5,000. అదే కనుక మామూలుగా పర్సనల్ డ్రాయింగ్స్ కాకుండా ఫార్మ్ అన్నాడు అనుకోండి, ఫార్మ్ అనేటప్పటికి రా క్యాష్ వచ్చేసినట్టు లెక్క, ఫార్మ్కి వచ్చినట్టు లెక్క. అక్కడికి వచ్చేటప్పటికి క్యాష్ ఫార్మ్లోకి వచ్చింది కాబట్టి రియల్ అకౌంట్ అంటాం, బికాజ్ ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. నెక్స్ట్ 14. గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ 10,000. గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ 10,000. సో ఇన్ఫరెన్స్ ఏంటి? గూడ్స్ గాన్ అవుట్. విత్డ్రాన్ అనేటప్పటికీ వాడేసుకున్నాడు. అంటే ఫార్మ్లో గూడ్స్ ఉన్నాయి, ఒక 10,000 సరుకు ఉంది, ఆ 10,000 సరుకులో 1,000 రూపాయలు వర్క్ చేసే సరుకు బయటికి వెళ్ళిపోయింది. అంటే సేల్స్ రూపంలో వెళ్తే పర్వాలేదు, కానీ సేల్స్ రూపంలో వాడేసుకున్నాడు. అంటే ఆ ప్రొపరేటర్ పార్ట్నర్ వాడుకున్నాడు, పర్సనల్ యూజ్కు వాడుకున్నాడు. సో గూడ్స్ అనేది బయటికి వెళ్ళిపోయినాయి ఫస్ట్. రెండోది ఏంటంటే రిసీవ్డ్ గూడ్స్ ఫర్ పర్సనల్ యూజ్. అవి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినాయి అంటే పర్సనల్ యూజ్కి వెళ్ళినాయి. అంటే అక్కడ రిసీవ్ చేసుకున్నవాడు పర్సనల్ యూజ్కి రిసీవ్ చేసుకున్నాడు ఎవడో సమ్ ఎక్స్. సో ఇప్పుడు ఎలా అనలైజ్ చేస్తాం చూడండి. గూడ్స్ రిసీవ్డ్, దట్ మీన్స్ రిసీవర్ ఫర్ హిజ్ పర్సనల్ యూజ్. నేను చెప్పాను పర్సనల్ యూజ్ అనేటప్పటికి ఎప్పుడు కూడా మీకు డ్రాయింగ్స్ అనే అకౌంట్ వచ్చేస్తుంది అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ డ్రాయింగ్స్ ఇది డెబిట్. ఎవరు రిసీవర్ అనేటప్పటికి డెబిట్ అని చెప్పాను కదా, రిసీవర్ డెబిట్, గివర్ అనేటప్పటికి ఎప్పుడు ఆల్వేస్ క్రెడిట్. సో ఇక్కడ రిసీవర్ అనేది పర్సనల్ అకౌంట్ రిసీవ్ చేస్తున్నాడు కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ అని చెప్తాం. ఇట్ ఇస్ ఎ పర్సనల్ అకౌంట్.
అండ్ వాట్ గోస్ అవుట్ ఈస్ గూడ్స్. బయటికి వెళ్ళిపోయినాయి గూడ్స్ వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయినప్పటికీ మీకు ఇక్కడ ఫర్మ్ నుంచి గూడ్స్ బయటికి వెళ్ళిపోయింది. ఫర్మ్ నుంచి గూడ్స్ బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫర్మ్ మీరు అనొచ్చు, ఫర్మ్ నుంచి గూడ్స్ వెళ్ళిపోయినాయి అంటే కనుక దట్ ఈస్ సేల్స్ కదండి, సేల్స్ కదండి అంటామా, అంతే కదండి. కానీ యాక్చువల్గా ట్రేడింగ్ బిజినెస్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అయితే కనుక మనకు పర్చేజెస్ సేల్స్ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తాయి. కాకుండా పర్సనల్ యూజెస్ మాత్రం వాడుకుంటారంటే బిజినెస్ కు వాడుతున్నట్టు కాదు కాబట్టి, అది బిజినెస్ కు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందాక చూడండి, గూడ్స్ రిటర్న్ అనేటప్పటికి మీకు రివర్స్ ఎంట్రీలు అవుతూ ఉంటాయి. అంటే మనం తీసుకునే డ్యామేజ్ అయిపోతే కనుక రివర్స్ అది వెనక రిటర్న్ చేసినా, లేదా వాడి దగ్గర నుంచి తీసుకొచ్చినది మనకు బాగోతే మనం రిటర్న్ చేసినా, రెండు పాసిబిలిటీస్ లో మీకు ఆప్షన్ ఎంట్రీస్ మారుతాయని చెప్పారు. ఆ రకంగా ఇక్కడ ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా గూడ్స్ అవుట్, వాట్ గోస్ అవుట్ గూడ్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా అది సేల్స్ రూపంలో మనం చెప్పకుండా ఓకే పర్చేజెస్ క్రెడిట్ అంటాం. అది యాక్చువల్గా పర్చేజెస్ అనేది డెబిట్ లోనే ఉండాలి, కానీ ఇక్కడ పర్చేజెస్ లో క్రెడిట్ ఎంట్రీ చూపిస్తాం. సో ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటే కొంచెం ట్విస్టింగ్ అని ఉంటుంది మీకు. ఓకే, ఓకే హియర్ సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ అనేది అంతా చూసుకుంటే కనుక బిఫోర్ దట్ నోట్ ఏంటంటే హియర్ రిసీవర్ ఈజ్ పర్సనల్ నాట్ ఫర్మ్. సో డ్రాయింగ్స్ కింద వస్తుందన్నమాట. సిమిలర్లీ గూడ్స్ అవుట్ టేకెన్ యాజ్ పర్చేజెస్ బికాస్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫర్మ్ బికాస్ బిజినెస్, సో నాట్ సేల్స్. సో ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే అది ఫర్మ్కి సంబంధించింది కాదు, రెండిట్లోనూ ఫర్మ్ సంబంధించింది కాదు. వాడు పర్సనల్ యూజ్కి వాడుకున్నాడు కాబట్టి ఇట్స్ ట్రీటెడ్ ఎస్ డ్రాయింగ్స్. అండ్ అది బయటికి పోయినాయి అంటే కనుక అది ఏంటంటే బిజినెస్ నుంచి సేల్స్ రూపంలో పోలేదు కాబట్టి దట్ వీ హ్యావ్ టు షో ఎస్ పర్చేజెస్ ని చూపిస్తాం. సో పర్చేజెస్ క్రెడిట్ కింద చూపించాలి. సో ఎంట్రీ చూడండి, డెబిట్ డ్రాయింగ్స్ అకౌంట్ 10,000 and to purchase account is 10,000. Next we are coming to that 15th entry. That means salary is paid 10,000. సో ఇన్ఫరెన్స్ ఏమవుతుంది, శాలరీ పెయిడ్ అంటే క్యాష్ పెయిడ్ అంటే క్యాష్ బయటికి పోయింది, ఫర్మ్ నుంచి బయటికి పోయింది. సో క్యాష్ అవుట్. సో న్యాచురల్లీ వాట్ గోస్ అవుట్ అనేది చూసుకున్నది కనుక దట్ ఈస్ క్యాష్, ఇట్స్ ద రియల్ అకౌంట్ అండ్ ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ఎంట్రీ. ఎక్స్పెండిచర్ అనేటప్పటికి ఎక్స్పెండిచర్ తర్వాత లాస్ ఇవన్నీ మనకి ఎంత వస్తాయని చెప్పి నామినల్ అకౌంట్ లోకి వస్తాయి. సో దట్ టు ఎక్స్పెండిచర్ అంటే ఇట్ ఈస్ డెబిట్ ఎంట్రీ. సో ఎక్స్పెండిచర్ ఇస్ శాలరీస్ అకౌంట్, it is a debit and it is a nominal account. So final entry will see debit salaries account 10,000 to cash account is 10,000. Next we are coming to that 16th. The cash received from Balu 20,000, discount allowed is 1,000. ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలు 20,000 అంటే ఏంటి, డిస్కౌంట్ అలౌడ్, అతనికి డిస్కౌంట్ అలౌ చేశారట. అంటే యాక్చువల్గా మనకు రావాల్సింది 21,000 రావాలి అతని దగ్గర నుంచి. కానీ మనం ఏం చేసాము, అలౌ చేసామంటే మనం లాస్ పెట్టుకున్నాం, 1,000 రూపీస్ లాస్, అండ్ క్యాష్ మాత్రం మనకు వచ్చింది 20,000 వచ్చింది. సో ఇప్పుడు ఇన్ఫరెన్స్కి వస్తే కనుక చూడండి, క్యాష్ కేమ్ ఇన్ టు ద ఫర్మ్ ఫ్రమ్ బాలు దగ్గర నుంచి మనకి వచ్చింది క్యాష్, ఫర్మ్లో క్యాష్ వచ్చింది. డిస్కౌంట్ అలౌడ్ అంటే లాస్ పెట్టుకున్నది. తర్వాత అమౌంట్ గివెన్ బై బాలు మనకి ఎంత ఇచ్చాడు అంటే గివర్, బాలు అనేది గివర్. సో వాట్ కమ్స్ ఇన్ టు ద క్యాష్ అనే ఎంట్రీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక క్యాష్ కాబట్టి ఇది రియల్ అకౌంట్ కాబట్టి ఇది డెబిట్, అండ్ డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ అనేది ఆల్వేస్ డెబిట్ కాబట్టి ఓకే ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. అమౌంట్ పెయిడ్ బై బాలు ఈజ్ ఎ గివర్, అతను గివర్ కాబట్టి బాలు అన్నవాడు క్రెడిట్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. సో ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీ ఈజ్ 2 ఎంట్రీస్ మనకు వస్తాయి డెబిట్ ఎంట్రీస్ లో. ఒకటి ఏంటంటే డెబిట్ క్యాష్ అకౌంట్ 20,000 అండ్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ 1,000 and to Balu that means giver is 21,000. Next we are coming to the cash paid to Akash 10,000, discount allowed to firm is 500 rupees. Cash paid to Akash is 10,000, discount allowed to firm is 500. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి 500 రూపాయలు మిగిల్చుకున్నామా, ఎందుకంటే అతనికి ఇవ్వాల్సింది 10,500 రూపాయలు, కానీ 10,000 ఇస్తే సరిపెట్టేసుకున్నాడు. ఓకే మనకు 500 రూపాయలు బెనిఫిట్ చూపించాడు. సో మనం గెయిన్ ఎంత అంటే మన ఎంట్రీస్ ఏంటి, ఇన్ఫరెన్స్ చూడండి. ఇన్ఫరెన్స్ చూస్తే కనుక ఆకాష్ క్రెడిటర్ రిసీవ్డ్ అమౌంట్ ఈజ్ 10,500, అంటే అతను రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్ 10,500.
క్యాష్ పే టు ఆకాష్ 10,500. ఓకే, బట్ డిస్కౌంట్ గివెన్ టు ఫార్మ్ ఇస్ 500 రూపీస్ కింద మనం చూపిస్తాం. అతనికి ఇవ్వాల్సింది యాక్చువల్గా 10,500, కానీ 500 రూపీస్ డిస్కౌంట్ కింద చూపిస్తాం. క్యాష్ యాక్చువల్గా అతనికి ఇచ్చింది మాత్రం 10,000. ఓకే, సో హియర్ ద అకౌంట్స్ విల్ బి స్ప్లిటెడ్ ఇన్ దిస్ ఆకాష్ రిసీవర్ ఆఫ్ ది అమౌంట్. తీసుకున్నాడు రిసీవరే కాబట్టి, ఆకాష్ కాబట్టి అతని పర్సనల్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది. రిసీవర్ అనేటప్పటికి డెబిట్, గివర్ అనేటప్పటికి క్రెడిట్. వాళ్ళకి ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. సో అక్కడికి అది అయిపోయింది. తర్వాత డిస్కౌంట్ గాన్. డిస్కౌంట్ అనేది మనకు డిస్కౌంట్ వచ్చిందంటే మన ప్రాఫిట్ వచ్చింది, ఇన్కమ్ వచ్చినట్టు లెక్క కాబట్టి ఇట్ ఈస్ ఏ డిస్కౌంట్ అకౌంట్ ఈజ్ ఆల్వేస్ క్రెడిట్ అండ్ ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. అంటే ఇన్కమ్ కదండి, ఇన్కమ్ గెయిన్స్ అనేటప్పటికి క్రెడిటే కదా, దట్ ఈస్ నామినల్ అకౌంట్ కాబట్టి క్రెడిట్. వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్, ఇక్కడ నుంచి ఏం పోయిందంటే క్యాష్ పోయింది. క్యాష్ పోయిందంటే దట్ ఈస్ క్రెడిట్ అకౌంట్, దట్ క్యాష్ క్రెడిట్, ఇట్ ఇస్ ద రియల్ అకౌంట్, రైట్. అది ఎంత పోయింది అనేటప్పటికి 10,000 కదా మనకి యాక్చువల్గా వెళ్ళింది. అతని అకౌంట్కి 10,500, అది వేరే విషయం. ఇక్కడ యాక్చువల్గా ఫర్మ్ నుంచి వెళ్ళింది మాత్రం 10,000 విత్ డిస్కౌంట్ గెయిన్ ఆఫ్ 500. కాబట్టి ఫైనల్ ఎంట్రీస్ విల్ గెట్ లైక్ దిస్. డెబిట్ ఆకాష్ అకౌంట్ ఈస్ 10,500 మనం చూపిస్తాం అలాగా. క్యాష్ అనేది 10,000 మనం యాక్చువల్గా ఇచ్చింది, డిస్కౌంట్ గాట్ అనేది 500 రూపీస్. సో ఇట్ ఈస్ ఆల్సో క్రెడిట్. సో క్యాష్ అండ్ డిస్కౌంట్ గాట్ ఈస్ క్రెడిట్ అండ్ డెబిట్ ఆకాష్ అకౌంట్ ఈస్ పర్సనల్ అకౌంట్ ఈస్ 10,500. రెండు సరిపోయింది. నెక్స్ట్ 18. Cash received from Gokul 10,000 in full settlement of his account 11,000. మనం రిసీవ్ చేసుకోవాల్సింది ఎంత, సెటిల్మెంట్ అమౌంట్, ఫైనల్గా అమౌంట్ 11,000 మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ గోకుల్ దగ్గర నుంచి 10,000 రిసీవ్ చేసుకున్నాం. అంటే ఏంటి, మనం 1,000 రూపీస్ వదిలేసుకున్నాం. సో ఇక్కడ మీకు ఇన్ఫరెన్స్ చూడండి. క్యాష్ కమ్స్ ఇన్ టు ద ఫార్మ్ ఫ్రమ్ గోకుల్, ఒక ఎంట్రీ. డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్, అతనికి మనం కొంత డిస్కౌంట్ ఇచ్చాం, అంటే మనం లాస్ భరించాం, అది ఒక రెండో ఎంట్రీ. మూడోది ఏంటంటే క్యాష్ గివెన్ బై గోకుల్, అదే యాక్చువల్గా అతను ఎంత ఇచ్చాడు మనకి. ఓకే, ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి ఎంట్రీస్. వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్, మనకి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది. సో క్యాష్ అకౌంట్ ఈస్ డెబిట్ అండ్ ఇట్ ఈస్ ద రియల్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ బై ద ఫర్మ్ ఈజ్ లాస్ అకౌంట్, డిస్కౌంట్ అనేటప్పటికి లాసే కాబట్టి ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంటే కాబట్టి అది మనకి ఎక్కడ వస్తుంది, మనకి డెబిట్లో వస్తుంది డిస్కౌంట్ అకౌంట్ అని కూడా, అంటే లాస్ అనేది. ఎక్స్పెండిచర్, లాస్ ఇవన్నీ కూడా డెబిట్ అకౌంట్సే కదండి. హూ హ్యాస్ గివర్, ఎవరు ఇచ్చారు, గోకుల్ ఇచ్చాడు. సో పర్సనల్ అకౌంట్ ఇట్ ఈస్, గోకుల్ అనేవాడు క్రెడిట్ అవుతుంది. సో ఎంట్రీస్ ఎలా పాస్ అవుతున్నాయి చూడండి. డెబిట్ క్యాష్ అకౌంట్ 10,000, డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ 1,000 టు గోకుల్ అకౌంట్ 11,000. అంటే మనకి 11 సెటిల్మెంట్ అకౌంట్ విత్ గోకుల్ ఈజ్ 11,000, కానీ మనకి వచ్చింది యాక్చువల్ అమౌంట్ అంతా 10,000 మనకి ఇచ్చి సరిపెట్టేశాడు. వాళ్ళ 1000 రూపాయలు మనం లాస్ కింద మనం పెట్టుకున్నాం. సో దట్ ఎంట్రీస్, ఫైనల్ జర్నల్ ఎంట్రీస్ విల్ బి లైక్ దిస్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ 19. క్యాష్ పెయిడ్ టు మహేష్ 12,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 12,500. క్యాష్ పెయిడ్ టు మహేష్ మనం పే చేసింది 12,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 12,500. అంటే 12,500 అనేది మనకి ఇవ్వాల్సింది, కానీ 12,000 ఇచ్చాం. అంటే మనకు కొంత కన్సెషన్ ఇచ్చాడు, అంటే 500 రూపీస్ మనం గెయిన్ చేసాం ఇందులో. సో ఎంట్రీస్ ఏముంది, ఇన్ఫరెన్స్ చూడండి. మహేష్ క్రెడిటర్ రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ ద ఫర్మ్, అతని పేరు యాక్చువల్గా రిసీవ్ చేస్తున్నట్టు చూపించేది 12,500. ఇట్ ఈస్ ద ఫైనల్ సెటిల్మెంట్ అకౌంట్. బట్ డిస్కౌంట్ అలౌడ్ బై ఫర్మ్, మనకి ఇచ్చింది గెయిన్ ఎంత అంటే 500 రూపీస్, అండ్ క్యాష్ యాక్చువల్గా పే చేసింది మనం 12,000. సో ఈ రకంగా చూసుకుంటే కనుక మహేష్ రిసీవర్ ఆఫ్ ద అమౌంట్ అవుతాడు. మహేష్ అకౌంట్ డెబిట్ అవుతుంది, రిసీవర్ కాబట్టి డెబిట్ అకౌంట్ అండ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. డిస్కౌంట్ గాట్ బై ఫర్మ్ గెయిన్, ఇట్ ఈస్ ఇన్కమ్ అకౌంట్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ క్రెడిట్ అండ్ ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. అండ్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద ఫర్మ్, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయిందంటే క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ ఈజ్ క్రెడిట్ అకౌంట్, ఇట్ ఈస్ ద రియల్ అకౌంట్. ఫైనల్ పోస్టింగ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి చూడండి. డెబిట్ మహేష్ అకౌంట్ 12,500, టు క్యాష్ అకౌంట్ ఈస్ 12,000 and to discount got that is income is 500. So matched. Next 20. Ravi became insolvent. రవి అన్నవాడు ఇన్సాల్వెంట్ అయిపోయాడు, దివాళా తీసాడు. అతనికి ఎలా సెటిల్మెంట్ అయిందంటే రూపాయికి 10 రూపాయలు చొప్పున సెటిల్మెంట్ జరిగింది. అతనికి అలా ఇచ్చారు ఆర్డర్ డిగ్రీ. సో 50 paise in a rupee was collected from him. Amount due is actually 10,000. సో ఇప్పుడు అమౌంట్ అతని దగ్గర నుంచి మనకు రావాల్సిన అమౌంట్ 10,000. బికాస్ ఆఫ్ హీ ఇన్సాల్వెంట్ అయిపోయాడు కాబట్టి అతను మొత్తం అమౌంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు, రూపాయికి 10 రూపాయలు మాత్రం ఇవ్వగలడు. కాబట్టి ఇప్పుడు మనకి 10 days ఎలా పడతాయి చూద్దాం. ఇన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి ఫర్మ్ రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ రవి ఎంత, ఇన్సాల్వెంట్ at the rate of 50 paise. ఫర్మ్ గాట్ లాస్
ఫర్మ్ గాట్ లాస్ అంటే ఏంటి, మీకు రూపాయికి రూపాయి ఇచ్చాయంటే లాస్ అనేది రూపాయి కింద కదండి, అంటే మనం పెట్టుకోవాల్సిందే కదా, దాన్ని మనం ఏం చేస్తాం, బ్యాడ్ డెట్స్ అని అంటాం, బికాజ్ ఇట్ ఈస్ బ్యాడ్ డెట్ నేమ్. అలౌడ్ ఎంత, 50 పైసే. అండ్ రవి ఇన్సాల్వెంట్ హ్యాస్ గివెన్ అన్ అమౌంట్ బై 0.50 అంటే 50 పైసలు చొప్పున మనకి ఇచ్చినట్టు లెక్క. ఓకే, సో ఒకటి ఏంటంటే ఇన్సాల్వెంట్ ఏ రకంగా డిక్లేర్ చేశారు, ఒకటి. రెండు, మనం ఎంత లాస్ భరించాల్సి వచ్చింది, అలాగే రవి ఎంత మనకి అమౌంట్ ఇస్తున్నాడు. సో వాట్ కమ్స్ ఇన్ టు ద ఫర్మ్ చూసుకున్నట్టయితే కనుక మనకేమొచ్చింది, సెటిల్మెంట్ ద్వారా క్యాష్ వచ్చింది, అంటే క్యాష్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ ఇట్ షుడ్ షోన్ ఇన్ ద డెబిట్. అంతవరకు బాగానే అట్ ద రేట్ ఆఫ్ 50 పైసే, అంతే కదా, అంతే వస్తుంది మనకు, రూపాయికి 10 రూపాయలు వస్తుంది కదా. నెక్స్ట్ బ్యాడ్ డెట్ అలౌడ్ బై ద ఫర్మ్, ఇట్ ఈస్ ద లాస్, మనం పెట్టుకోవాల్సింది ఎంత అంటే మనం లాస్, ఇది లాస్ అనేటప్పటికి నామినల్ అకౌంట్ అనుకుంటున్నాం, బ్యాడ్ డెట్ అకౌంట్ అని పేరు పెడతాం, దట్ విల్ బి డెబిటెడ్. అండ్ హూ హ్యాస్ గివెన్ టు ఫర్మ్ ఈజ్ రవి, రవి మనకి ఇచ్చాడు ఫైనల్ గా సెటిల్మెంట్ లో. సో రవి అకౌంట్ క్రెడిట్, ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్. పోస్టింగ్స్ ఎలా పడ్డాయి చూద్దాం. డెబిట్ క్యాష్ అకౌంట్ 5,000 మనకు వచ్చింది, వాట్ కమ్స్ ఇన్ టు దట్. అండ్ మనకి ఏంటంటే 5,000 మనం భరించే కాబట్టి లాస్ అకౌంట్ కాబట్టి దట్ ఈస్ ఆల్సో డెబిట్, ఇట్ ఈస్ ఏ డెబిట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్, ఇట్ ఈస్ 5,000 చూడండి. ఓకే, అండ్ దిస్ బ్యాడ్ అకౌంట్ ఇది ఇక్కడ మీకు అడుగుతాడు, వాట్ టైప్ ఆఫ్ అకౌంట్, ఇట్ ఈస్ నామినల్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ అనేటప్పటికి లాస్ కాబట్టి నామినల్ అకౌంట్, క్యాష్ అనేటప్పటికి ఇట్ ఈస్ రియల్ అకౌంట్. ఓకే, అండ్ టు సెటిల్మెంట్ అకౌంట్ ఫైనల్ గా రవి అనేటప్పటికి పర్సనల్ అకౌంట్ 10,000 సరిపోయింది. సో like this you have to analyze that entries. Number of multiple choice questions they may ask by giving that transactions. So I think you could understand now. So next that video we shall go for that bank reconciliation. Okay, thank you for watching.